హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే మనం బైక్ ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకోబోతున్నాము. పల్సర్ N250. సో మన బైక్ కొనైతే ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజుకి 1 మంత్ అయిపోయింది. సో 1 మంత్ పైన అయింది. సో ఫస్ట్ డేట్కి అయితే 1 మంత్ అయింది అనమాట. సో 1 మంత్ పైన 2 డేస్ అయితే అయింది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. ఓకేనా. సో మన ఎక్స్పీరియన్స్ అంటే బండి ఎక్స్పీరియన్స్ నా ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంది అనేది అయితే ఈ వీడియోలో మనం అయితే చూడబోతున్నాం అనమాట. సో బండి గురించి అయితే నేను ఆల్రెడీ 2 వీడియోస్ అయితే చేశాను బ్యాక్. సో అది ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు బైక్ గురించి. ఓకేనా. చలో, సో మనం బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. బ్యాక్ సైడ్ ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా. ప్రెజెంట్ ఫస్ట్ అయితే మనం మైలేజ్ విషయానికి వద్దాం. సో మైలేజ్ అయితే మనకి ఆల్మోస్ట్ 30 ఇస్తుంది అనమాట. 30 కిలోమీటర్ అయితే 1 లీటర్కి అయితే వస్తుంది మైలేజ్. సో అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే వద్దు, ఆశ నిరాశ అయిపోతుంది అన్నమాట. అర్థమైందా. సో పల్సర్ మనకి సీసీ వచ్చేసి 250 ఉంది కాబట్టి, అంటే 250 ఎగ్జాక్ట్ కాదు, తక్కువ ఉంది. సో పల్సర్లో ఆల్మోస్ట్ చాలా వరకు వచ్చేసింది ఏంటంటే రెండు ఫిగర్ 250 అంటే 250 ఇవ్వట్లేదు, కొంచెం తగ్గిస్తున్నాడు. అంటే కోతకు వస్తున్నాడు అనమాట, తక్కువ అంటే 249 సంథింగ్ ఎంత ఇస్తున్నాడు. మిగిలింది తరుగులో పోతుంది. సో అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మనం ఏమన్నా ఊర్ల సైడ్ కన్నా ఏమన్నా ప్లాస్టిక్ ఐటమ్స్ వేసినప్పుడు అంటే తరుగు అంటారు. కొంచెం అంటే ఇది తరుగు కొంచెం అనేసి కొంచెం తక్కువ తీసేస్తారు. 1 కేజీ ఉంటే 2 కేజీ 10 కేజీలకి ఇంత అని తీస్తారనమాట. ఇది కూడా అలాంటిదే. సో 250 అంటే దాంట్లో కొంచెం ఏదో డిస్కౌంట్ లాగా వాళ్ళు ఏదేసి కొంచెం తక్కువ చేస్తారు. 249 సంథింగ్ వచ్చింది. ఓకేనా. చెప్పాను కదా, 30 కిలోమీటర్ పర్ లీటర్ అయితే ఇస్తుంది మనకి మైలేజ్. నేను సండే మంత్రాలయం వెళ్ళాను కదా, ఆల్మోస్ట్ అలా ఆ రోజు 540 కిలోమీటర్స్ అయితే నేను డ్రైవ్ చేశాను. సో టోటల్ నేను వెళ్ళి రావడం వరకు హైదరాబాద్ నుంచి నాకు 27 ఆల్మోస్ట్ చెప్పాను కదా 540 అయితే పట్టింది అనమాట. సో 540లో బండి ఇంజిన్ కండిషన్ ఏంటి? సో కండిషన్ అంటే హీటింగ్ ఇష్యూస్. హీటింగ్ ఇష్యూస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను రాయచూరు వరకు వెళ్ళాను. సో రాయచూరు వెళ్ళే దగ్గర వరకు నాకు మరి అంత హెవీగా అయితే ఏమనిపించలేదు బండి ఇంజిన్ హీట్ అనేది. అంత హెవీగా అనిపించింది. నైట్ వెళ్ళాం కదా, సో నైట్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలిసిందే కదా, మరి అంత వేడిగా ఏముండదు, లైట్గా గాలి చల్లగాలి వస్తుంటుంది కాబట్టి కూలింగ్ అయితే ఎయిర్ ఇంజిన్ కదా, సో కూలింగ్ అయితే ఉంటుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మాకు అంత హెవీ హీట్ అయితే ఏమి అనిపించలేదు బండి ఇంజిన్ అనేది. సో స్పీడ్ అంటే మేము ఒక్క స్పీడ్ అయితే వెళ్ళలేదన్నమాట. ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు తెలిసిందేగా 40, 50, 100. సో మనకు మైలేజ్ బాగా రావాలంటే ఒక 80 to 100 వెళ్తే మైలేజ్ బాగా వస్తుంది. సో హీట్ ఇచ్చాం. మళ్ళీ నెక్స్ట్ డేలో వచ్చామన్నమాట మేమైతే, నెక్స్ట్ సండే. సో ఆ రోజు అండ్ డేలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే వేడి ఎక్కువ ఉంది కాబట్టి సో ఆ వేడికి ఏంటంటే మాకైతే హీటింగ్ అయితే కనిపించింది. అంటే లైట్గా నార్మల్గా ఎండకి మేము వచ్చిన దీనికి ఏంటంటే లాంగ్ జర్నీ కాబట్టి 250 అట్లా అవుతుంది కాబట్టి అని చెప్పాను, అంటే 230, 240 అవుతుంది కాబట్టి సో వేడైతే అవుతుంది, ఇంజిన్ అయితే హీట్ అయితే వస్తుంది అనమాట. మరి అంత ఏమీ కాదు. సో అంటే అక్కడక్కడ మేము స్టాప్స్ ఇచ్చుకొని వెళ్తే కన్నా సో మనకి అంత హీటింగ్ ఏమనిపించదు బండి అనేది. సో మాకు అంత స్పీడ్ అంత దూరం వెళ్ళినా కూడా మాకు అంటే బండి టార్క్ కానీ అంటే పవర్ జనరేషన్ ఏమిటంటే ఆ స్పీడ్ ఏంటంటే పికప్ కానీ మాకు ఎక్కడ కూడా నాకైతే ఎక్కడ కూడా డిఫరెన్స్ అనిపించలేదు. అంత దూరం వెళ్ళొచ్చినా కూడా నాకైతే ఎక్కడ డిఫరెన్స్ ఏమనిపించలేదు. సో ఒక నార్మల్గా ఎలా వస్తుందో ఫస్ట్ ఎలా వచ్చిందో అప్పుడు కూడా అలాగే వచ్చింది ఈ బండి అనేది. సో పల్సర్ సో నా ఒపీనియన్ తీసుకోవచ్చా అంటే సో యాక్చువల్లీ ఇప్పుడు పల్సర్ న్యూ మోడల్ ఏంటంటే లిక్విడ్ కూల్డ్ అయితే వచ్చింది. సో ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే, 160 కానీ 200 కానీ 150 కానీ. సో ఇవంతా ఏంటంటే కొత్తగా అప్గ్రేడ్ చేశాడు. సో మనకు 250 కూడా కొత్తగా అప్గ్రేడ్ చేశారు అని తెలుస్తుంది. సో ఏప్రిల్లో మే జూన్లో రావచ్చు 250 అనేది. సో అప్పటికి అప్గ్రేడ్ చేసినప్పుడు ఏంటంటే కొత్తగా మొత్తము సో అప్గ్రేడ్ చేసినట్టు మనకి డిస్ప్లే అనేది ఏంటంటే సో బ్లూటూత్ కనెక్టివిటీ ఏమైనా రావచ్చు. సో ఇంకా మిగిలిన మోడల్ అయితే సేమ్ అయితే అలాగే ఉంటుంది. సో ప్రజెంట్కి దీంట్లో అయితే మనకి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే ఏం లేదు, మేబీ తీసుకురావచ్చు. తీసుకొస్తే ప్రైస్ అయితే అట్లీస్ట్ ఒక 10,000 అయితే ఖచ్చితంగా వేరీ అవ్వచ్చు, అంటే పెరుగుతుంది మనకి కాస్ట్ అనేది ఈ బండికి. ఓకేనా. సో 160 అనుకునే వాళ్ళంటే మీకు లిక్విడ్ ఇంజిన్, మాకు ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, సో మాకు 160cc చాలు మైలేజ్ రావాలంటే సో బెటర్ మీరు 160 లిక్విడ్ ఇంజిన్ కూల్డ్ ఇంజిన్ ఏమో తీసుకుంటే బాగానే ఉంటుంది. ఓకేనా. లేదు మీకు సీసీ ఎక్కువ కావాలి, నేను అప్పుడప్పుడు ఇట్లా లాంగ్ జర్నీలు చేస్తానంటే
ఓకే, మీరు పల్సర్ N250 అయితే తీసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం బాగున్నదంటే బెటర్ డామినార్ ఉంది, లేదు KTM మేము ఎఫర్ట్ చేయగలమంటే కొనుక్కోవచ్చు. సో మనం ఇప్పుడు ప్రజెంట్కి ఈ బండి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఈ బండి గురించి మాట్లాడుకుందాం, పల్సర్ N250. సో నా ఒపీనియన్ ఓకే. సో ఇంకా మెయిన్లీ చైన్ లూజ్ ఉంటుంది అని అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. సో నాకైతే చైన్ లూజ్ అనేది పెద్దగా ఏం ఎక్కడ అనిపించలేదు. చైన్ ఇష్యూస్ వస్తాయని తెలిసింది లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు. సో నేను వెళ్ళినప్పుడు ఏంటంటే పెద్దగా ఏం అనిపించలేదు అనమాట, నాకైతే ఎక్కడ అనిపించలేదు చైన్ లూజ్ ఉండడం కానీ అది ఇది కానీ. ఓకేనా, సో ఇది అన్నమాట. సో ఇంకా ఏమన్నా బండి గురించి ఏమన్నా డీటెయిల్స్ మీ ఒపీనియన్ అంటే ఒక బ్రదర్ అయితే అడిగాడు. సో అతనిది 160 సంథింగ్ ఏదో అన్నాడు బండి పల్సర్. సో అతనిది అన్నాడు, బ్రో నాది తక్కువ వస్తుంది మైలేజ్ 40 అబో 45 అని అన్నారు. ఇప్పుడైతే 30 సంథింగ్ ఎంత వస్తుంది అన్నారు. ఓకే, మన బండి సీసీ ఎక్కువ కాబట్టి అంటే ఇప్పుడు నాకు వచ్చింది ఎగ్జాక్ట్లీ అయితే 30 km/లీటర్ వస్తుంది. ఇది నేను చూసింది. ఆల్మోస్ట్ 1 month ఇప్పుడు ప్రజెంట్కి 1000 అబోవ్ అయితే నేను డ్రైవ్ చేశాను. బండి అయితే 1100 సంథింగ్ ఎంతో ఉంది మనం డ్రైవ్ చేసింది ఇప్పటిదాకా కిలోమీటర్స్ తిరిగింది. సో దాన్ని బట్టి నేను చూసింది అంటే నాకు 30 kilometers వస్తుంది మైలేజ్ బండి అనేది. సో వేరేవి ఇంకెంత వస్తా నాకైతే తెలియదు అనమాట. ఓకేనా, ఇదైతే నేను చూసింది. సో ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే బండి గురించి సో మీరు కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా, మీకు సపరేట్గా ఏమి చెప్పనవసరం ఏం లేదనుకుంటా. సో మీకు తెలిసే ఉంటుంది పల్సర్ N250 బండి అనేది లైటింగ్ ఎట్లా వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ MT-15 లాగే ఆ మోడల్ ఉంటుంది. సో మేబీ దానికి ఏం డిఫరెన్స్ అనిపించకపోవచ్చు మనకి లైటింగ్ అనేది. సో క్లియర్గానే కనిపిస్తుంది రోడ్ అనేది, వైట్ అనేది. ఓకేనా, ఇది లైటింగ్ గురించి, బ్రేకింగ్ గురించి చెప్పాను కాబట్టి. సో ఇది ఇంకా మిగిలిన ఏమున్నాయి. సో ఆయిల్ నార్మల్గా ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ సర్వీస్కి ఆయిల్ అయితే కలిపి మిక్స్ చేస్తామన్నారు. సో బండి అంటే ఇంజిన్ హీట్ ఏం అవ్వదు సార్ అంతగా. సో హీటింగ్ ఇష్యూస్ ఏం రాకుండా మీకు ఆయిల్ అయితే మిక్స్ చేస్తాను. 150 రూపీస్ ఎంత తీసుకున్నారు అది. సో అది అప్పుడైతే మిక్సింగ్ చేయించాను కూడా, మేబీ అది కూడా కొంచెం హెల్ప్ అయ్యి ఉండొచ్చు నేను ట్రిప్ వెళ్ళినప్పుడు ఇంజిన్ అనేది హీట్ అవ్వకుండా. ఓకేనా, సో ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది పల్సర్ Nలో ఇక్కడ చూడండి, చూస్తున్నారా లైట్గా లూజ్ ఉంది. ఇది చూస్తున్నారా, ఊగుతుంది కదా అటు ఇటు. మీకు దగ్గర పెట్టి చూస్తున్నారా అటు ఇటు ఊగుతుంది కదా. సో అది నాకు కొంచెం యాక్చువల్లీ నేను అది షోరూంలో కూడా అడిగాను అనమాట. షోరూంలో అడిగితే సార్ లేదు సార్ మీకు ఆల్మోస్ట్ పల్సర్ N మోడల్లో పల్సర్లో అన్నీ కూడా అలాగే ఉంటాయి సార్ అని వాళ్ళైతే చెప్పారు నాకు. చూడండి తెలుస్తుందా, ఇలా లూజ్ ఉంది. సో నేను అడిగినప్పుడు లేదు కొంచెం ఏమో టైట్ చేయగలంటే లేదు సార్ మీకు ఆల్మోస్ట్ ఆల్ అది అన్నీ అలాగే వస్తున్నాయి సార్ పల్సర్ N మోడల్లో, మీరు కావాలంటే ఏ బండి కన్నా చూడండి అలాగే వస్తుందని అన్నారు. సరే ఓకే, ఫస్ట్ సర్వీస్ అయింది కదా. సో మేబీ ఇంకేమన్నా లూజ్ అయితే సెకండ్ సర్వీస్ పాటికి అంటే 4500 కదా. 4500 అంటే కొంచెం టైమే పడుతుంది. మనకి సండే ట్రిప్పులు ఉన్నాయనుకోండి సఫా ఆల్మోస్ట్ ఆల్ ఏముంది, మంచి లాంగ్ ట్రిప్పులు ఉంటే 1 monthలో అయిపోద్ది సెకండ్ సర్వీస్ కూడా. అది లేదంటే చిన్న ట్రిప్పులు 200 అట్లా ఏమన్నా అంటే మ్యాక్సిమం 2 monthsలోకి అయితే సెకండ్ సర్వీస్ చేయాల్సి వస్తుంది. సో మేబీ మనం లడాక్ వెళ్ళేలోగా అట్లీస్ట్ ఒక 2 సర్వీస్ సెకండ్ సర్వీస్ అని అయిపోతే బెటర్ అని నా ఒపీనియన్. అలాగైతే చూద్దాం, నెక్స్ట్ మంత్ ఎక్కడ ప్లానింగ్ అనేది తెలీదు. నెక్స్ట్ వీక్ చూద్దాం. నెక్స్ట్ వీక్ అయితే అనుకున్న ఒక చోటికి. సో అది వెళ్ళిన రోజు అయితే చెప్తాను అనమాట. ఇది గైస్ వీడియో. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదనమాట బండి గురించి. సో మీకు ఏమైనా మరీ చెప్తున్నా ఏమైనా డౌట్స్ అంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే ఏంటంటే నాకు తెలుస్తుంది మీ ఏమేమి డౌట్లు ఉన్నాయని. నాకు తెలిసినంతవరకు నేను చెప్తా. ఒకవేళ నాకు తెలియకపోయినా సో నాకు టచ్లో ఉన్నారు బండి షోరూమ్ వాళ్ళు. సో వాళ్ళకి కనుక్కొని కదా నేను మీకు క్లియర్ చేయగలను ఆ డౌట్స్ ఏమైనా ఉంటాయి కదా. ఓకేనా గైస్, మళ్ళీ చెప్తున్నారు. సో మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చి చూస్తుంటే మన వీడియోస్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. సో అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ, బాయ్.